ఆమె మీడియా ఎక్కుతానికి కూడా రెడీగా ఉండే 20 ఏళ్ళు అయింది పెళ్ళయి భర్త దగ్గరికి వెళ్ళిన మళ్ళీ 3 రోజులకి మళ్ళీ తాగి వస్తాము ఆ భార్యని కొడతాము అలాంటి మూర్ఖులు మారినప్పుడు మీకు రావాల్సిన డబ్బులు నెల నెల ఆయన దగ్గర నుంచి మీరు రప్పించుకోవచ్చు. నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈ రోజు మనతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మీరు మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ కేసెస్ డీల్ చేసేటప్పుడు మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో అబ్రప్ట్గా వైఫ్ని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది అవుట్ ఆఫ్ ద కంట్రీ కూడా వెళ్ళిపోయిన పరిస్థితులు ఉంటాయి. బేబీ చిన్నది ఉంటుంది, మేబీ మంత్స్ నుంచి ఇయర్స్ ఓల్డ్, బిలో 5 years. ఆ అమ్మాయి ఆల్రెడీ కెరీర్ లూజ్ అయి ఉంటుంది ఫర్ ద ఫ్యామిలీ పర్పస్. అండ్ అట్లాంటి పరిస్థితుల్లో ఈ పాపకి ఆ వైఫ్ కి మెయింటెనెన్స్ ఇట్స్ నాట్ ఈజీ, వెంటనే రాదు. అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఏం సజెస్ట్ చేస్తారు? చెప్పేది నాకు బాగా అర్థమైంది మేడం. మనం రోజు నిత్యం మనం ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకునే కేసులు మనం చూస్తూనే ఉన్నాము. రీసెంట్ ఒక కేసు తీసుకుందాము. ఒక వై అనే మహిళ పేరు చెప్పలేం కాబట్టి మహిళ వచ్చారు, 3 కూతుర్లు. ఆమె మీడియా ఎక్కుతానికి కూడా రెడీగా ఉండే. ఎంత సఫర్ అయిందంటే ఆ భర్త తోటి నార్మల్ గా సఫర్ అవ్వలేదు. మ్యాన్ హ్యాండిల్ చేస్తూ ఉంటాడు, లేనిపోయిన అభియోగాలు వేస్తూ ఉంటాడు, అనుమాన పక్షి, ప్రతిరోజు అనుమానం పడుతూనే ఉంటాడు. 20 ఏళ్ళు అయింది పెళ్ళయి, ఇద్దరు కూడా 40 ఏళ్ళు దాటిపోయారు, అయినా కూడా అనుమానాలు పడుతూనే ఉంటాడు. కూతుర్లు దగ్గర పెళ్లి వయసుకి వస్తున్నారు, అయినా కూడా ఆ భార్య మీద అనుమానం పడుతూనే జరుగుతూ ఉంటుంది. ఈ భర్త టార్చర్ భరించలేని భార్య వెళ్ళిపోయి వేరే ఇల్లు కూడా తీసుకుంటాం జరిగింది. కానీ ఆ ఇల్లుని మెయింటైన్ చేసుకోలేక ఫైనాన్షియల్ 3 కూతుర్లను చూసుకోవాలంటే జోక్ కాదు. ఆ ఇంటిని మెయింటైన్ చేసుకోలేక ఆ భార్య మళ్ళీ భర్తతోటి కౌన్సిలింగ్ ఇప్పించి మన దగ్గరే సవ్యంగా ఉంటాను అని చెప్పిపించుకొని మళ్ళీ భర్త దగ్గరికి వెళ్తాం జరిగింది. భర్త దగ్గరికి వెళ్ళిన మళ్ళీ 3 రోజులకి మళ్ళీ తాగి వస్తాము, ఆ భార్యని కొడతాము, మానసికంగా శారీరకంగా చాలా వేధిస్తాం జరిగింది. ఆ భార్య ఇంకా తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటానికి కూడా వెళ్ళి చేయి కూడా కోసుకుంటాం జరిగింది. ఆ తర్వాత అదృష్టవశాత్తు బతికిందామా, ఆ తర్వాత మళ్ళీ అప్రోచ్ అవుతాం జరిగింది. ఇంకా నేను ఈయనతోటి ఉండలేను, ఈయనతోటి నేను ఇంకా ఉండలేను, నేనేమో సంపాదించే శక్తి నాకు లేదు, అయితే నాకు చావే శరణ్యమా అని అడుగుతాం జరిగింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మీరు ఇమీడియట్ గా 2-3 నెలల లోపే కరెక్ట్ గా మంచి అడ్వకేట్ ని పట్టుకొని మీరు కోర్టుని కనుక ఆశ్రయించగలిగితే 2-3 నెలల్లోనే వెంటనే మీకు మెయింటెనెన్స్ వస్తుంది జరుగుతుంది. ఆ భర్తతోటి మీరు ఉన్నప్పుడు మీ లైఫ్ స్టైల్, మీ లివింగ్ స్టాండర్డ్స్ ఎంతైతే ఉందో దానికి తగ్గట్టు మీ మెయింటెనెన్స్ ఇమీడియట్ గా మీకు వస్తుంది జరుగుతూ ఉంటుంది. సహజంగా చాలా మంది అమాయకమైన ఆడవాళ్ళకి ఈ విషయం తెలీదు. కొంతమంది కావాలని ఎవరైతే చేస్తారో ఈ విషయాలు బాగా తెలుసు వాళ్ళకి. సో ఈ అమాయకమైన ఆడవాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే, మీరు సఫర్ అయ్యే అవసరం లేదమ్మా. మీరు బయటకి వెళ్ళిపోవచ్చు, ఇల్లు తీసుకోవచ్చు, పిల్లలతోటి ఉండొచ్చు. మీరు ఎవిడెన్సెస్ మాత్రం మీ దగ్గర పెట్టుకోండి. మిమ్మల్ని కొట్టినప్పుడు మీ దెబ్బలు గానీ, మెడికల్ సర్టిఫికెట్స్ గానీ, మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇచ్చిన కంప్లైంట్స్ గానీ, ఇలాంటివన్నీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారు ఆయనతో కలిసి ఉండటానికి, అవన్నీ ఎవిడెన్సెస్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. వితిన్ 2 months మీకు మెయింటెనెన్స్ ఈజీగా కోర్టు నుంచి వస్తుంది జరుగుతుంది. అయితే చాలా మంది మెయింటెనెన్స్ ఎంత వస్తుంది సార్, మరి నాకు 2-3 పిల్లలు ఉన్నారు, అందులో ఆడపిల్లలు, మరి నేను ఇల్లు తీసుకుంటానంటే, మీకు ఎంతైతే ఖర్చు న్యాచురల్ గా ఎంతైతే నిజంగా మీకు ఖర్చు అవుతుందో అవన్నీ లెక్కలు వేసుకొని మీరు సబ్మిట్ చేస్తే ఎంత మీకు ఖర్చు అవుతుందో అంత డబ్బులు కూడా మీకు మెయింటెనెన్స్ లో వస్తుంది జరుగుతుంది. ఈ విషయం తెలియక చాలా మంది ఆడవాళ్ళు అలాంటి క్రూయల్ హస్బెండ్స్ తోటే, అలాంటి కోపిస్టి హస్బెండ్స్ తోటే ఇంకా నా జీవితం ఇదే అని వాళ్ళ లైఫ్ ని పాడు చేసుకొని వాళ్ళ రైట్స్ ని ఏమంటారు, వాళ్ళ రైట్స్ ని నశించుకొని వాళ్ళు వెళ్తాం జరుగుతుంది. అది అవసరమే లేదమ్మా. మీరు ట్రై చేయాలి, ట్రై చేసినా కూడా ఇంకా అలాంటి మూర్ఖులు మారినప్పుడు ఖచ్చితంగా మీరు కోర్టుని ఆశ్రయించి మీకు రావాల్సిన డబ్బులు నెల నెల ఆయన దగ్గర నుంచి మీరు రప్పించుకోవచ్చు. ఓకే సార్. చాలా మంది ఎవరైతే ఉంటారో నిస్సహాయ మహిళలు, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయ్యే వీడియో. మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్ లో కానీ ఎవరైనా ఇట్లాంటి రీజన్స్ తో సఫర్ అవుతుంటే డెఫినెట్ గా వీడియోని షేర్ చేయండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.